హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ ధీమాని చెడగొడుతున్న రీతితో తమ్నెల్ పెట్టాను కదా, అట్లనే ఉందబ్బా. నస్సా సత్తా ఈ భరించలేకపోతున్న ఈరోజు లైవ్ అట్లా నడుస్తుంది. అతనికి ఏమేదో అతను ఆడుకుంటుంటే ఈమె వచ్చి చెడదొప్పుతుంది అనిపించింది. సో ఈమె వెళ్ళేంత వరకు మాత్రం ధీమానికి ఏమైతే బాగుపడదు అన్నట్టుగా నాకు అనిపించింది. ఈమె కనుక ఇలానే ఉంటే నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వస్తే కష్టంగా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. సో భయపడిపోతుంది అనమాట. ఎక్కడ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వెనక లేకపోతే నేను ఆడలేను అన్న ఒక రేంజ్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా నేను ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను చెప్పడము. సో చెప్పకపోతే అడగకపోతే ఎవరు పెట్టరు కాబట్టి ఖచ్చితంగా కొంచెం లైక్ చేయండి. సో నా ఎఫర్ట్స్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఇంకా చేయాలనిపిస్తుంది వీడియోస్ పుష్ అవుతుంటే. అదనమాట మ్యాటరు. ఏం లేదబ్బా ఈరోజు అయితే. ఎందుకంటే మన అర్జునుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు, ఏం లేదు. ఆ రోజు పొద్దున్న నుంచి ఒకటే ముచ్చట్లు, ఆ గ్రూప్ డిస్కషన్లు. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఇదే అసలు గేమ్ ఫామ్లోకి వెళ్ళట్లేదు. 1-2 టాస్కులు, రోజుకి 2-3 టాస్కులు పెట్టే బిగ్ బాస్ ఈ రోజు అసలు లేనే లేదు. మరి ఏమయ్యాడో ఏమో. అప్పుడు మనకు రణరంగము చదరంగము కాదు, రణరంగం అని చెప్పేసి అర్జునుడు అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్లో కూడా ఒక 2-3 తప్ప ఇంకా మన నిఖిల్ నాయర్ కానీ మన శ్రీనివాస్ నాయర్ కానీ వీళ్ళైతే ఎక్కడ కనిపించట్లేదు. ఒక అబ్బాయికి ఏమో తెలుగు రాదు, ఇంగ్లీష్ కూడా ప్రాపర్గా రాదు. సో అదే గౌరవ్ గుప్తా ఇంకా ఎటు వెళ్తుందో ఏమో గేమ్ అన్నట్టుగా అనిపించింది నాకు. సో ఒక నసలాగా ఉంది ఇక్కడ. ఏషా, రమ్య, డీమాన్కి ఏదో ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. రమ్య కూడా ఏదో ఆ ముచ్చట్లు అది పెట్టడం ఇది పెట్టడము, వీళ్ళ లవ్ ట్రాక్ మొదలవబోతుందేమో. అలాగే అయేషాతో డాన్స్ చేస్తే రీతు ఓర్చుకోలేకపోయి ఇంకా డీమాన్ ఒకటే సత్తాయించుడు, నాతో ఇదివరకులా ఉంటలేవు, నాతో ఇదివరకులా మాట్లాడట్లేదు. ఏం చేయాలి రీతు? వాళ్ళతో రీతుతోనే ఉంటున్నావు, మాతో మాట్లాడట్లంటే మాట్లాడకుండా ఎలా ఉండాలి? ఇప్పుడు నాకేం చూసుకోవాలి కదా అన్నట్టుగా ఉంటే ఈమె ఏడుపు ముఖం పెట్టేసుకొని నాకు కూడా అలాగే చెప్తున్నారు, కానీ నేను అలా వినట్లేదు కదా. సో నాకు కూడా నీతో ఉండొద్దు అంటున్నారు, కానీ నేను వినట్లేదు కదా, నేను నీతో ఉంటున్నాను కదా. ఎందుకబ్బా ఇంత సత్తాయింపు? ఇమ్ము కూడా చెప్తాడు, నువ్వు పవన్ కళ్యాణ్తో మాట్లాడు, ఇంకెవరితోనే మాట్లాడు, నాతో మాట్లాడితే కుదరదు, నేను అంతా తిరుగుతూ ఉంటాను కాబట్టి నాతో మాట్లాడితే కుదరదు. అబ్బా 2-3 గంటలు ఒకటే సత్తా. అబ్బా దివ్య భరణిది చూడలేక చచ్చిపోతున్నా, వీళ్ళిద్దరిది చూడలేక చచ్చిపోతున్నాయి. ఏడుపోహం పెట్టేసుకొని ఒకలాగా పెట్టేసుకొని ఫేసు ఏడుతున్నా ఉన్నట్టుగా. నాకు ఆయన లేకపోతే గేమే లేదు అన్నట్టుగా. మరి నిఖిల్ నాయర్ వచ్చాడు, గౌరవ్ గుప్తా వచ్చాడు, శ్రీనివాస, వాళ్ళతో కూడా మాట్లాడు, ఎల్లు, నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు ఎఫర్ట్స్ పెట్టు, నువ్వు కూడా బాగా ఆడుతావు కదా గేమ్స్. ఎందుకబ్బా ఇదంతా చేసుకోవడం వేస్ట్? కాకపోతే అటు ఇటు ఆ డిమాండ్ పట్టుకొని ఉండడం ఎందుకు? ఆ లవ్ ట్రాక్ ఎందుకు? నాకు అర్థం కాదు. మంచి గేమ్లోకి వెళ్ళేటోని వెళ్ళనివ్వకుండా ఆపుతుంది అనిపించింది నాకైతే. వరస్ట్ అంటే వరస్ట్గా అనిపిస్తుంది రీతు బిహేవియరు. ఇలా కనుక ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుందేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఈమె ఉండడమే కాక ఆయనను చెడగొడుతుంది కదా. నువ్వు వేరే వాళ్ళు వచ్చారు, మా మాదిరి గారు వచ్చారు, నిన్నేదో గొడవ అయింది, మళ్ళీ కలుపుకో, మాట్లాడు, ఇంకా వేరే వాళ్ళతో తిరుగు, కొత్త వాళ్ళు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో షేర్ చేసుకో, బయట ఎలా ఉందో తెలుసుకో, కొంచెం అడిగి అలా గేమ్ ప్లాన్ చేసుకోవాలి. కానీ ఎలా ఆలోచన లేకుండా ఒక్కటే అబ్బా ఏం సత్తాయించడో ఏమో. ఇంకా అది నేనైతే చూడలేక వరస్ట్ అనిపిస్తుంది అబ్బా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఆ రణరంగం ఎక్కడ పోయిందో అర్థమైతే లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.